ఇవాళైతే మనం మునక్కాయలతో పచ్చడి అయితే చేసుకుందాం వచ్చేయండి. ఇప్పుడు మనకి సీజన్ కదండి, ములక్కాయలు బాగా దొరుకుతాయి. దీనికోసం నేను 2 కప్పుల ములక్కాయలని అయితే తీసుకున్నాను. దీనికి 1 కప్పు నూనె పడుతుంది. హాఫ్ కప్పు పల్లి ఆయిల్ వేసుకొని ములక్కాయలని 5 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను. మిగతా హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేసుకొని దీనిలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాను. ఈ తాలింపు వేగిన తర్వాత నేను ముందుగా హాఫ్ కప్పు చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకొని చిక్కగా అయితే చింతపండు పేస్ట్ అయితే ఈ తాలింపులో వేసుకొని బాగా దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. తర్వాత మనం ఒక ప్యాన్లో హాఫ్ కప్పు కారం, పావు కప్పు సాల్ట్, 1 స్పూను ఆవుపిండి, 1 స్పూన్ మెంతిపిండి, వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసి మిక్స్ చేసుకొని చింతపండు పేస్ట్ కూడా ఇందులో వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.